ఎవరండి? హాయ్ అండి. మేము పక్కింట్లోకి కొత్తగా షిఫ్ట్ అయ్యాము. సో ఇంకా సామాన్లేం సర్దుకోలేదు. కొంచెం వాటర్ బాటిల్ ఉంటే ఇస్తారా? అయ్యో దాంట్లో ఏముంది, రండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. అబ్బో, ఇల్లు చాలా బాగుందే. ఓ, అయ్యయ్యో దాంట్లో ఏముందండి, మీకేమైనా హెల్ప్ కావాలంటే అడగండి, మొహమాట పడకండి. తప్పకుండా. మీ వైఫ్ ఎక్కడా? లేదు, ఫంక్షన్కి వెళ్ళింది. ఈవినింగ్ వస్తుంది. బాబు స్కూల్కి వెళ్ళాడు. ఓహో, సరే అండి. ఏదైనా కావాలంటే అడుగుతా. తప్పకుండా. ఫ్యామిలీ అంతా వచ్చారా లేదా ఒకరే వచ్చారా? లేదండి, నాకు రీసెంట్గా డివోర్స్ అయింది. అయ్యో సారీ అండి. ఓకే, వస్తానండి. కత్తిలా ఉంది, మొగుడు కూడా లేడు. ఒక్కటే అయితే సెట్ చేసుకుందాం. అలా పడు ఉంటుంది. రూపా గారు, రూపా గారు హా. పిలిచారంట. అబ్బా, మీకోసమే ఎదురు చూస్తున్నానండి. ఏమైందండి? అదే మా బాబు చెప్పాడు. అబ్బా, ఫ్యాన్ తిరగట్లేదండి. ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఉంటే పిలుచుకొస్తారని. దానికి ఎలక్ట్రీషియన్ ఎందుకండి, నేను ఉన్నాను, నాకు తెలుసు. పదండి. ఓకే. అయ్యో బేరింగ్లు పోయినట్టున్నాయండి. ఓ, అయితే నేను వెళ్ళి తీసుకురమ్మంటారా? అయ్యో పర్లేదండి, నేను ఉన్నానుగా, నేను తీసుకొని వస్తా. థ్యాంక్ యూ. అయ్యో ఏమైందండి? అయ్యో ఏమైంది, చూపియండి. పర్లేదండి, రోజు ఇలా ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉంటాను. నాకు అలవాటే. ఏదో ఒకసారి చూపియండి. అయ్యో, కొంచెం పర్లేదు. జెండు బామ్ రాస్తే సరిపోతుంది మేడం. పర్లేదు పర్లేదు పర్లేదు, నేను చూసుకుంటాను. సరే. గట్టి తగిలేసింది. అయ్యో కరెంటు పోయిందిగా. అయ్యో, ఆగండి, నేను క్యాండిల్ తీసుకొస్తాను. అయ్యో ఏమైందండి? ఓహో, మళ్ళీ కాలుకి తగిలించుకున్నారా? ఆ, నేను చూస్తాను, ఆగండి, కూర్చోండి. వద్దండి, పర్లేదు, పర్లేదు. కూర్చోండి మేడం, కూర్చోండి, నేను చూస్తాను. ఏదో ఒకసారి కాలు చూపిండి. అయ్యో, ఇందాక జరిగిన దానికి సారీ అండి. నాకు చాలా భయంగా ఉంది, ఏమైద్దో అని. ఏం కాదండి, మీరు బాధపడకండి. కనీసం నేనైనా కంట్రోల్లో ఉండాల్సింది. కావాలని ఏం చేయలేదుగా, అలా జరిగిపోయింది. నిజం చెప్పనా, మీరు దగ్గరగా వస్తే నాలో కావడం లేదు రఘు గారు. మనిద్దరికీ ఏదో కనెక్షన్ ఉన్నట్టుందండి.
అందుకే ఇలా కలుసుకున్నాం. అబ్బా, అయినా ఇలా జరిగిందేంటి? చా, ఇప్పుడు ఈ విషయం తనకెలా చెప్పాలి? సర్లే, ఏదోలా చెప్పేద్దాం. ఏమైంది? అర్జెంట్గా రమ్మని చెప్పావు. అది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీయా? మ్మ్. అదేంటి అలా ఎలా అవుతుంది? మనం కరెక్ట్ టైంలో కలిసామండి. లేదు లేదు, నువ్వు టెన్షన్ పడుకో, ఏదో ఒకటి చేద్దాం. నన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకో. ఆ? ఇలానే ఓ పక్కన ఉండేటట్టు. ఈ విషయం నా పెళ్ళానికి తెలిస్తే చంపేస్తుంది. మరి నన్ను ఏం చేయమంటావు? నేను ఈ సమాజంలో ఎలా బతకాలి? ప్లీజ్ 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 అలా అలా అనకు, ప్లీజ్ అలా అనకు, ఏదో ఒకటి చేద్దాం. నీకు నేనంటే ఇష్టమేనా? ఇష్టం కాబట్టే కదా ఇక్కడి దాకా వచ్చింది. అయితే నా కోసం ఒకటి చేస్తావా? ఏంటది? నీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పు. ఎందుకు? నీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పు. ఎందుకు? చెప్పు. నువ్వు చెప్పు, నేను మళ్ళీ చెప్తా. అరే చెప్పమ్మా. ఓకే. నీకు 5 lakhs పంపించేశాను. ప్లీజ్ ప్రెగ్నెన్సీ తీపిచ్చేసుకోవా. ఓ నో, నేను అలా చేయలేను. నా వల్ల కాదు. ప్లీజ్. అలా చేయకపోతే నా మీద ఒట్టే. ఇది చాలకపోతే చెప్పు, ఇంకో 5 lakhs కొడతా. అది కాదు. వచ్చేసేయ్, చూడు. మీరు బాగుండడం కోసం నేను ఏదైనా చేస్తానండి. మీరు టెన్షన్ పడకండి. సరే, మా వైఫ్ బయట వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళొస్తా. ప్రెగ్నెన్సీయా పాడా? వాడికి 10 లక్షలు వేశారు టోకరా. నెక్స్ట్ ఎవడో? హాయ్ అండి, మేము ఈరోజే పక్క ఫ్లాట్లోకి కొత్తగా వచ్చాము. సామాన్ షిఫ్టింగ్ ఇంకా అవ్వలేదు. కొంచెం వాటర్ ఉంటే ఇస్తారా?